బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించిన ప్రభుత్వం ఇప్పుడు స్వతంత్ర హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం ఆలయానికి ఇదే గుర్తింపునిచ్చింది. దీనివల్ల ఆలయాల స్థాయితో పాటు అధికారుల హోదా పెరగనుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తీతీదేకు మాత్రమే ఉన్న స్వతంత్ర హోదాను విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాలకు కల్పించింది. ఇటీవలే ఈ రెండు ఆలయాలకు ఐఏఎస్ స్థాయి అధికారుల్ని కార్యనిర్వహణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. దుర్గగుడికి సూర్యకుమారి, శ్రీశైలం ఆలయానికి గుప్తా ఈవోలుగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తారనే అంశం తెరమీదకొచ్చింది. అనుకున్నట్లుగానే నెలలోపే రెండు ఆలయాల హోదా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలతో రెండు ఆలయాల ఈవోలకు దేవాదాయ శాఖ కమిషనర్ స్థాయి అధికారాలు దక్కుతాయి. ఈవోకు సహాయంగా ఇద్దరు అదనపు సంయుక్త కలెక్టర్ల స్థాయి అధికారుల్ని డిప్యూటీ ఈవోలుగా నియమిస్తారు. తద్వారా అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుంది. గతంలో 10 లక్షల వ్యయానికి మించి ఏదైనా పని చేయాలంటే కమిషనర్ అనుమతి తప్పనిసరి. ఇకపై అలాంటి అవసరం ఉండదు. ప్రభుత్వం తరపున ఆలయాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల బదిలీలపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రధాన నగరంగా విజయవాడ ఉన్నందున దుర్గగుడి స్థాయి పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి 2 కోట్ల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హుండీలు, ఇతర మార్గాల ద్వారా ఏటా 150 కోట్ల ఆదాయం వస్తోంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో సైతం మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం కోసం స్వతంత్ర హోదా కల్పించారు. కనకదుర్గ దేవాలయాన్ని దేశంలో ఒక ప్రత్యేకమైన అమ్మవారి దేవాలయంలో ఒక ప్రత్యేకమైన స్థాయిలో దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారు భావించడం, ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో ఐఏఎస్ అధికారి అయితే బాగుంటుందన్న సందర్భంలో ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. ఆ శ్రీశైలం టెంపుల్ తిరుమల లాగానే ఒక వాతావరణాన్ని, ఆధ్యాత్మిక శోభను కలిగించే దిశగా అక్కడ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టవలసిన పరిస్థితుల్లో అక్కడ కూడా నియమించడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా పరిపాలనలో మరింత వేగవంతంగా ఈ పనుల్ని, కార్యక్రమాలను చేయొచ్చు. అలాగే భక్తులకు మరింత సౌకర్యాలు కానీ, సేవలను కానీ చేర్చక అవకాశం ఉంటుందన్న భావంతో ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో తిరుమలలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులే ఈవోగా ఉండేవారు. ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ను తీతీదే ఈవోగా నియమించాక తిరుమల ఆలయ ప్రతిష్ఠ మరింత పెరిగింది. అలాగే అభివృద్ధి కూడా సాధ్యమైంది. ఇంద్రకీలాద్రి, శ్రీశైలం సైతం ఆ దిశగా పురోభివృద్ధి సాధిస్తాయని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది.